పెళ్ళిళ్ళకు మాత్రము మాఘమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం ఈ 3 చాలా దివ్యమైనవి. కానీ ఆ శ్రావణ మాసంలో చేసుకున్న పెళ్ళిళ్ళు కానివ్వండి, మాఘమాసంలో కానివ్వండి, కార్తీక మాసంలో కానివ్వండి. వెల్కమ్ టు దాత్రి. నమస్తే సాయిరామ్ మేడం, ఈ శ్రావణ మాసం, రాబోతున్న శ్రావణ మాసం ఎన్నో శుభాలకి మంచి సమయం. కాబట్టి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఎటువంటి మంచి ముహూర్తాలు ఉన్నాయి? నిజంగా ముహూర్తాలు అంటే ఏది మంచి మనసులు కలిస్తే నిజంగా అదే మంచి రోజు, అది చాలా మంచి మంచి ముహూర్తం. అంతేగాని ఎన్నో అన్నీ చూసి గుణాలు, గణాలు, గోత్రాలు, తర్వాత కుజదోషాలు, సర్పగ్రహ దోషాలు, ఇంకా ఇలాంటివన్నీ చూసి ఆఖరిన పెళ్లి చేసుకున్నా కూడా అది అడుసులోకి అలైపోతుంటుంది. అందువల్ల అది పటాపంచలు అయిపోతుంటుంది. అందువల్ల కానీ పెళ్ళిళ్ళకు మాత్రము మాఘమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం ఈ 3 చాలా దివ్యమైనవి. ఈ 3 మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఈ పెళ్ళిళ్ళలో అప్పుడు మాకు టైం కూడా ఉండదు, అన్ని పెళ్ళిళ్ళు జరిగిపోతూ ఉంటాయి శ్రావణ మాసం రాగానే. ఈ శ్రావణం అనేటప్పటికీ త్రిమాతల నిలయం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. అది ప్రతిదీ అక్కడ వాళ్ళు శాస్త్రోక్తంగా వాళ్ళ అభిమానం, దయాదాక్షిణ్యం అంతా ఉంటుంది. కాబట్టి అప్పుడు వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఇలాంటి శుభాలన్నీ కూడా ఆ రోజు జరుగుతుంది. ఆషాఢం అనుకోండి, ఆషాఢం అంటే కత్తిర మాసం అంటారు దీన్ని. ఈ కత్తిర మాసంలో ఏది ముడిపడదు, ఏది జతపడదు. అందువల్ల భార్యాభర్తను కూడా వేడిగానే ఉండాలి అంటుంటారు. ఇప్పుడు వీళ్ళు వేరుగా ఉండకుండా ఏదో హనీమూన్ వెళ్ళిపోతున్నారు లేండి, అది వేరే విషయం. రోజులు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు అత్తలు కలవద్దన్నారు కాబట్టి అత్తలను వదిలేస్తున్నారు, వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఆషాఢంలో కలిస్తే మెయిన్లీ పుట్టే పిల్లల్లో చిత్కార్త పిల్లలు పుడతారు అనేసి పెద్దవాళ్ళు సామెత అంటూ ఉంటారు. అంటే కొంచెం మెంటలీ స్ట్రాంగ్ కాకుండా అలా పుడతారు అనేసి. అందువల్ల సామాన్యంగా కలవనియరు. ఇప్పుడు మనం శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి ముహూర్తాలన్నీ దివ్యంగా ఉన్నాయి కాదని చెప్పను. కొంతమంది మాత్రం బ్రాహ్మణులు పేరు బలాల కంటే కూడా ముహూర్తాలతో ఎత్తితే కొంత ఎక్కువ తక్కువగానే కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువగా కనపడలేదు. కార్తీక మాసంలో మాత్రం ఎక్కువ ఉన్నాయి ముహూర్తాలు అంటున్నారు. ఎక్కువ లేవు తక్కువ లేవు అన్నా కూడా మళ్ళీ పేరు బలాలతో పెట్టేస్తూ ఉంటారులేండి, అది వేరే విషయము. అలా నడిచిపోతుంది. ముహూర్తాలు మాత్రం దివ్యంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి ముహూర్తాలు. కానీ ఆ శ్రావణ మాసంలో చేసుకున్న పెళ్ళిళ్ళు కానివ్వండి, మాఘమాసంలో కానివ్వండి, కార్తీక మాసంలో కానివ్వండి, చాలా దివ్యంగా ఉంటున్నాయి, చక్కగా ఉంటున్నాయి. ఈ మిగతా ఈ జ్యేష్ఠ మాసం కానివ్వండి, ఈ మాసాలలో చేసుకునే కంటే కూడా ఈ మాసాలలో చేసుకునే ఇవి మంచి మ్యాచెస్. ఎందుకంటే దీనిలో దైవత్వం కూడుంది కాబట్టి శ్రావణ మాసం అనేది ఇప్పుడు పెళ్ళిళ్ళకి చాలా మంచి. కానీ నా దృష్టిలో శ్రావణం కంటే కార్తీకం చలికాలం వచ్చేస్తుంది, శ్రావణం వచ్చి అటు ఇటు కాలం వచ్చేస్తుంది. వీటికంటే కూడా మాఘమాసం దివ్యమైన మాసం. ఎందుకంటే మనకు సంక్రాంతి అయిపోగానే వాళ్ళకు రైతులకు పంట చేతికి వస్తుంది, ధనధాన్యాలు ఉంటాయి పుష్కలంగా. వాళ్ళకు చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళకు పడుకోవడానికి కూడా వర్షాలు గిర్షాలు ఉండవు కాబట్టి చలి కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా అడ్జస్ట్ అవ్వడానికి ఉంటుంది. అందువల్ల అన్ని శుభాలు, అన్నీ పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, అన్నీ ఫ్రెష్గా వస్తుంటాయి. అందువల్ల చాలామంది పూర్వీకుల దగ్గర నుంచి మాఘమాసానికే ప్రాముఖ్యత ఇస్తుంటారు పెళ్లి చేయాలనేసి. నిజంగా అది ఆశించదగ్గ విషయమే. మాఘమాసంలో చేస్తేనే మంచిది. అదే